చివరిగా డాక్టర్ ఘంటా విజయ్ కుమార్ మాట్లాడతారు. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన వేదిక ముందునున్న భాషాభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నటువంటి వారంతా గురువులే దాదాపుగా, అందువల్ల ప్రతి గురువుకి పాదాభివందనం. ఈరోజు చాలా గొప్ప విషయాన్ని ఈ మహాసభల్లో ఒక అంశంగా తీసుకున్నారు. ఇది చాలా మెచ్చుకోదగినటువంటి విషయం. నేను ఎక్కువసేపు మాట్లాడిన 2 నిమిషాలు లేవు. చాలా సమగ్రంగా గౌరవనీయులు సంపాదకులు ఎంవి నాగేశ్వరరావు గారు, అలాగే శర్మ గారు రైతు నేస్తంకి చెందినటువంటి వారు, ఇప్పుడు మీడియా రంగంలో రావాల్సినటువంటి మార్పు మాతృభాషా వినియోగం. నిజమే, మాతృభాషా వినియోగం అనేది ఇప్పుడున్నటువంటి ప్రచురణ ప్రసార మాధ్యమాల్లో ఎక్కువగా రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అది ఎంత మేరకు జరుగుతుందనే దాన్ని మనం చాలా స్పష్టంగా తర్కించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రచురణ మాధ్యమాల్లో మార్పు చాలా వరకు కనపడింది. దాదాపు కొన్నేళ్లుగా, దశాబ్దాలుగా ప్రచురణ మాధ్యమాల్లో మనకి మార్పు స్పష్టంగా కనపడింది. అది మనం ఈనాడు పత్రికతో ఆరంభమైందా, ఆ తర్వాత వచ్చినటువంటి ఏబికే ప్రసాద్ గారి నేతృత్వంలో వచ్చినటువంటి పత్రికలు ఉదయంతో ప్రారంభమైందా, లేకపోతే వార్తలో ప్రారంభమైందా, లేకపోతే ఇప్పుడు అవి కొనసాగుతున్నాయా లేదా అనే విషయాన్ని వదిలేస్తే, భాషకు ఒక గుర్తింపు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ప్రచురణ మాధ్యమాలు చేస్తున్నాయి. కానీ ప్రసార మాధ్యమాల్లో అత్యంత చండాలంగా మన మాతృభాషని వినియోగించే ప్రయత్నాలు, కన్నింగాడు, పక్కలో పెళ్ళం, లేకపోతే ఇలాంటి దుర్మార్గమైనటువంటి పదాలు నిర్ణయించేస్తున్నారు. చాలాసార్లు స్కూప్స్, అనేక మంది ప్రముఖ జర్నలిస్టులు చెప్పినటువంటి విషయం, ప్రోబ్ కానీ స్కూప్ కానీ ఏది కూడా సత్యాన్వేషణలో భాగంగా వచ్చేటటువంటి వాటికి నిరూపించడం చాలా అవసరం. పాత్రికేయుడు ఒక ప్రజల పక్షాన న్యాయం కోసం నిలిచేటువంటి ఒక అనధికార న్యాయవాది, ఒక అనధికార న్యాయ ప్రముఖుడు. అంచేత ఏ న్యాయవాది కాడ ముందే నేరాన్ని డిక్లేర్ అదే ముందే నిర్దేశించి చెప్పరు. అటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రచురణ మాధ్యమాల్లో, అదే ప్రసార మాధ్యమాల్లో కనపడుతుంది. ధన్యవాదాలు. ఎక్కువ సమయం తీసుకుంటే మన్నించమని కోరుకుంటూ సెలవు. ఎర్రవల్లి సరస్వతి గారు, గాజులు సత్యనారాయణ గారు, ఆకుల మల్లేశ్వరరావు గారు, ఎల్లి తాతయ్య గారు మచిలీపట్నం, ఎడవల్లి శ్రీనివాసరావు గారు విజయవాడ, ఎస్ఎస్ సుదర్శన్ గారు ప్రజాపత్రిక, సిరియాల సన్యాసరావు గారు విశాఖపట్నం, కొమ్మరిగిరి శ్యాంప్రసాద్ గారు శ్రీవాణి మాసపత్రిక మచిలీపట్నం, ఎల్లపు కళాసాగర్ గారు 64 కళలు.com, శ్రీ బ్రహ్మాండపల్లి రవీంద్రాచార్య గారు పెదపల్లి, బడే ప్రభాకర్ గారు జర్నలిస్ట్ విజయవాడ, శ్రీ డాక్టర్ మన్నం చిన్నసుబ్బారెడ్డి గారు, వీరందరూ పాల్గొన్నారు. వీరందరికీ కూడా సంస్థ తరఫున, ఈ యొక్క సదస్సు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఒక పుస్తకావిష్కరణ జరిగిన అనంతరం ఈ వేదిక మీద పాల్గొన్న అందరికీ కూడా కృతజ్ఞతలు తీసుకుని రెడీగా ఉండండి. ఈ పిఠాపురం రోడ్డు పుస్తక ఆవిష్కరణ ఇప్పుడు పిఠాపురం రోడ్డు డాక్టర్ శిరీష్ కథలు, దీన్ని ఆవిష్కరించవలసిందిగా పెద్దలను కోరుతూ ఉన్నాం. ఈ ఆవిష్కరణతో ఈ సభ ముగిసిందని తెలియజేసుకుంటూ ఉన్నాం. తదుపరి మహిళా సదస్సు జరుగుతుంది. మహిళా మండలందరినీ సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. మాట్లాడే సమయం ఈ సభ ఇంతటితో ముగిసిందండి. తదుపరి మరి చెరుకూరి రామోజీరావు సభా వేదికపై మహిళా ప్రతినిధుల సదస్సు జరుగుతుంది.
తదుపరి మహిళా ప్రతినిధుల సదస్సు. ఈ సదస్సుకు నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం గౌరవ అధ్యక్షురాలు, మహిళాభ్యుదయ సమితి అధ్యక్షురాలు శ్రీమతి తేళ్ల అరుణ గారిని